హలో నమస్తే నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈ రోజు నేను ఒక హెల్దీ వెయిట్ లాస్ సాలెడ్ తెచ్చాను. బ్రోకలీ కిడ్నీ బీన్ సాలెడ్. ఇది ఫుల్ ప్యాకేజ్ సాలెడ్. దీనిలో అస్సలు మనం అన్నీ వేసేసాం, ఏది వదిలిపెట్టలేదు. బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, ఐరన్ ఉంటాయి. కిడ్నీ బీన్స్ లో అందరికీ తెలిసిందే ప్రోటీన్ ఉంటది. దీనిలో సెస్మీ సీడ్స్ కూడా వేసాము. సెస్మీ సీడ్స్ మన బోన్స్ కి మంచిది. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి తింటే దానిలో కొంచెం వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. సెస్మీ సీడ్స్ లో విటమిన్ బి ఉంటది, విటమిన్ బి1, బి3, బి6. ఇంకా దీనిలో మనం క్యారెట్స్ కూడా వేసాం. క్యారెట్స్ లో విటమిన్ ఏ ఉంటది. విటమిన్ ఏ మన ఐస్ కి చాలా మంచిది. అందుకని రోజు ఒక క్యారెట్ తింటే మన స్కిన్ కూడా గ్లో అవుతుంది. మెల్లమెల్ల మెరిసిపోతారు ఎవరైతే క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉంటారో, క్యారెట్స్ తింటారో. టొమాటోస్ కూడా వేసాము ఈ సాలెడ్ లో. టొమాటోస్ యాంటీ ఏజింగ్. లేడీస్ వింటున్నారా? ఇది యాంటీ ఏజింగ్, చాలా మంచిది మన స్కిన్ కి. స్కిన్ గ్లోయింగ్ గా ఉండాలంటే టొమాటోస్ తినాలి. ఎప్పుడన్నా ఎవరన్నా బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోకుండా ఒక టొమాటో తింటే అది అదే పని చేస్తుంది, సన్ స్క్రీన్ అవసరం ఉండదు. అందుకే అందరి డైట్ లో టొమాటోస్ ఇంక్లూడ్ చేసుకోండి. ఈ సాలెడ్ లో మనం క్యూకుంబర్ కూడా వేసాం. క్యూకుంబర్ అంటే ఖీరా దోసకాయ. ఖీరా దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అందుకని దీంతో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు తింటే వాళ్ళు కాన్స్టిపేషన్ ఉండదు. ఇంకా దీనిలో మనం పనీర్ కూడా వేసాం. పనీర్ లో విటమిన్ డి ఉంటది, మన బోన్స్ కి కూడా చాలా మంచిది. డాక్టర్స్ కూడా పనీర్ తినమని రికమెండ్ చేస్తారు ఎవరికైతే బోన్స్ వీక్ గా ఉన్నాయో. ఈ సాలెడ్ లో మనం క్యాప్సికం కూడా వేసాం. క్యాప్సికం యాంటీ ఆక్సిడెంట్, చాలా మంచిది. లెమన్స్ కూడా యూజ్ చేసాం. లెమన్స్ లో విటమిన్ సి ఉంటది. ఈ సాలెడ్ లో మనం క్యాబేజ్ కూడా వేసాం. క్యాబేజీ లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్ కొంచెం అవాయిడ్ చేయండి, క్యాబేజ్ వాళ్ళకి అంత మంచిది కాదు. ఈ సాలెడ్ లో మనం మష్రూమ్స్ కూడా వేసాం. మష్రూమ్స్ నుంచి మనకి విటమిన్ డి దొరుకుతుంది. ఈ మధ్య అందరికి విటమిన్ డి ప్రాబ్లం అయ్యింది కాబట్టి పనీరు అను మష్రూమ్స్ తినండి, మీకు విటమిన్ డి దొరుకుతుంది. లేదు అన్నవాళ్ళు సన్ లో కూర్చోండి, ఫ్రీగా విటమిన్ డి దొరుకుతుంది. ఈ సాలెడ్ నుంచి మనకి విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ ఈ అన్నీ దొరుకుతున్నాయి. ఇది ఫుల్ ప్యాకేజ్ సాలెడ్. మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా? బ్రోకలీ కిడ్నీ బీన్ సాలెడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రోకలీ ఒక పెద్ద కప్పు, మీ ఇష్టం క్వాంటిటీ. సాలెడ్ లో మీ ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బ్రోకలీ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. కిడ్నీ బీన్స్ కూడా ఒక పెద్ద బౌలు. నేను 5 మెంబర్స్కి చేస్తున్నా కాబట్టి 5 మెంబర్స్ క్వాంటిటీ చెప్తున్నాను మీకు. టొమాటోస్ 2, క్యూక్యూంబర్ 1 ఇలా కట్ చేసుకోండి. క్యూక్యూంబర్ 1 ఖీరా దోసకాయ. మీరు స్కిన్ తీసైనా కట్ చేసుకోవచ్చు, విత్ స్కిన్ అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. క్యారెట్స్ 2 సన్న సన్నగా తురుముకోండి. పనీర్ హాఫ్ కప్. మష్రూమ్స్ మీరు రాగా యూస్ చేసుకోవాలంటే రాగా యూస్ చేసుకోండి, నేను కుక్ చేస్తాను. క్యాబేజ్ హాఫ్ కప్. రోస్టెడ్ సెసమే సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్. బెల్ పెప్పర్ 1. బేజల్ లీవ్స్, మీరు బేజల్ లీవ్స్ లేకపోతే తులసి లీవ్స్ అయినా తీసుకోవచ్చు, మింట్ లీవ్స్ అయినా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. యూ కెన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బేజల్ లీవ్స్ యూ కెన్ యూజ్ మింట్ లీవ్స్ ఆర్ తులసి లీవ్స్. లెమన్ 1. రాక్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను, మీ దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టం వచ్చిన సాల్ట్ తీసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ యాజ్ పర్ యువర్ టేస్ట్. ఇంకా ఒక కడాయి పెట్టుకుందాం. కడాయిలో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మీరు రా బ్రోకలీ తినేటట్లయితే రా వేసుకోండి, రా మష్రూమ్స్ అను రా బ్రోకలీ. మా ఇంట్లో రా ఎవరు తినరు, అందుకనే నేను కొంచెం వీటిని సాటే చేస్తున్నాను. మీరు స్టీమ్ చేసి అయినా ఇవి వేసుకోవచ్చు, బ్రోకలీని మష్రూమ్స్ని. మీరు రా బ్రోకలీ అను మష్రూమ్స్ తినేటట్లయితే మీరు కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీ సాలెడ్లో. మీరు ఇలా చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే నా మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రోకలీ కాబట్టి నాకు వీడియో కోసం పెద్ద పెద్ద చంక్స్ కావాలి, అందుకే నేను పెద్ద పెద్దగా యూజ్ చేశాను బ్రోకలీ. మీరు కావాలంటే చిన్న చిన్నగా స్మాల్గా కట్ చేసుకోవచ్చు. చాలా మంది మష్రూమ్స్ కూడా రాగానే తింటారు,
రాగా తినేవాళ్ళు రాగానే వేసుకోండి. నేను అసలు మష్రూమ్స్ రాగా తినను, నాకు ఇష్టం ఉండవు రాగా. మీరు కావాలంటే దీన్ని కవర్ చేసైనా 5 minutes కుక్ చేసుకోవచ్చు. మీరు ఈ సాలెడ్ మీ ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనిలో మీరు ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కావాలంటే యాపిల్, ఏమై కావాలంటే యాపిల్ కూడా వేసుకోవచ్చు. బ్రోకలీ దొరకని వాళ్ళు ఏమీ పర్వాలేదు, మీరు కిడ్నీ బీన్స్ తో కూడా సాలెడ్ చేసుకోవచ్చు. ఆ బాయిల్డ్ కిడ్నీ బీన్స్ తీసుకొని దానిలో మిగతా సామాన్ వేసుకొని చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మాకు అంతకుముందు ఇక్కడ బ్రోకలీ దొరికేది కాదు. ఈ మధ్య బ్రోకలీ హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత బ్రోకలీ చాలా పాపులర్ అయింది కాబట్టి బ్రోకలీ దొరకటం స్టార్ట్ అయింది. కావాలంటే అవగాడో కూడా వేసుకోవచ్చు. అవగాడో కూడా సూపర్ బెనిఫిషియల్ హెల్త్కి. మాకు ఇక్కడ అవగాడో దొరకదు ఎక్కువ, దొరికిన ఒక 250 రూపీస్ ఒక పీస్ ఉంటుంది, అందుకే నేను వెయ్యను అవగాడో. మనం ఎప్పుడైనా మనకి లోకల్గా ఏ వెజిటేబుల్స్ ఏవి దొరుకుతాయో అవి వేసుకోవచ్చు. మీరు పాలకూర కూడా వేసుకోవచ్చు, స్పినాచ్. మీరు దీన్ని బ్లాంచ్ కూడా చేసుకోవచ్చు. ఒక్క హాట్ వాటర్లో ఒక్క 5 minutes వేసి ఉంచేసినా కూడా అలా తీసేయండి, అప్పుడు కూడా సాఫ్ట్గా అయిపోయింది. లేకపోతే స్టీమ్ అయినా చేసుకోండి, మీ ఇష్టం. లేకపోతే నేను చేస్తున్నట్టయినా చేసుకోండి, ఏవి పర్వాలేదు. నావి పెద్ద పెద్ద చంక్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, మీరు కొంచెం చిన్న పీసులు వేసుకోండి. నేను దీన్ని ఒక్క 2-3 minutes కవర్ చేసి కుక్ చేస్తున్నాను. కవర్ చేసి కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ఇంకా నేను దీనిలో మష్రూమ్స్ కూడా వేసేస్తున్నాను. రాగా తినేవాళ్ళు రాగానే వేసుకోండి రెండు. దీన్ని నేను కవర్ చేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes కుక్ చేస్తాను. ఇంకా ఈ రెండు కొంచెం సాటే అయిపోయినాయి, మీరు మిగతా వేసేసుకోండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాము మనం. క్యాబేజ్, క్యాప్సికమ్, కిడ్నీ బీన్స్, ఇవి బాయిల్డ్ కిడ్నీ బీన్స్. మీరు కావాలంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నాదైతే కడాయి దానిలో ఉంది కాబట్టి ఇలానే మిక్స్ చేసేస్తున్నాను. ఫ్లేమ్ ఆఫ్లో ఉంది. లెమన్ చూసి వేసుకోండి, మీకు 1 సరిపోతుందో 1.5 సరిపోతుందో. లెమన్ కూడా మీ ఇష్ట ప్రకారం. ఇంకా లాస్ట్లో సెసమీ సీడ్స్ వేసుకోండి. టేస్ట్ చూసుకోండి మీరు, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేవో. సూపర్ క్రంచీగా సూపర్గా ఉంది సాలెడ్. ఇంకా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన సాలెడ్. మన సాలెడ్ రెడీ అయిపోయింది. మన సాలెడ్ చాలా బాగా వచ్చింది, ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్. నిమ్మకాయ వల్ల కొంచెం పులుపు టేస్ట్ కూడా వస్తుంది. చాలా బాగుంది, చాలా క్రంచీగా రిఫ్రెషింగ్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. మన ఢాబా.